దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదని ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా నిరంతర విద్యుత్ సదుపాయం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు, కానీ ప్రజలు గెలవటం లేదన్నారు. ఈసారైనా ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, ప్రజల నిర్ణయాలు గెలవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత పనులు చేయకపోతే చేయించుకునే ప్రజాస్వామ్యం ఏర్పాటు కావాలన్నారు. ప్లాంట్లను తెచ్చేస్తే పెరగడానికి రెడీ ఉన్న ప్లాంట్లను రకరకాల వివాదాలు పెట్టి బ్యాడ్ పవర్ పాలసీ వల్ల స్ట్రెస్డ్ అసెట్స్ అని చెప్పి పార్లమెంట్ రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు. ఈ దృష్టి ఇట్లే కొనసాగన్నా ఇలా ఒక్క తెలంగాణలో తప్ప యావత్తు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారి రాష్ట్రంతో సహా 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, సాగునీళ్ళు ఇయ్యరు, ఉద్యోగాలు ఇయ్యరు. మరి ఏమిస్తారని నాకు అర్థం కాదు. ఉపన్యాసాలు వినన్నా ఎన్ని రోజులు వినాలా? అందుకే నేను మీ అందరితో ప్రార్థించే, దయచేసి ఈ దేశంలో ఆలోచన సరళి మారాలి. ఎన్నికలలో పార్టీలు గెలుస్తున్నాయి, నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికలలో అది సరైన పందా కాదు. ఎన్నికలలో ప్రజలు గెలవాలి, పార్టీలు గెలవడం కాదు. ప్రజల అభిప్రాయం గెలవాలి. ఎన్నికల తదనంతరం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే నిలబెట్టి నిలదీసేటువంటి నిజమైన పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంత వరకు ఈ దేశంలో ఇదే ఉపన్యాసాలు, ఇదే సొల్లు పురాణాలు, ఇదే కాలక్షేపాలు, ఇవే చూస్తాం తప్ప న్యాయం జరగదు. అందువల్ల నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మాట, మీరంతా విజ్ఞులు, చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డ. కాబట్టి నేను మీ అందరితో కోరేది, దయచేసి రాబోయే రోజులలో ఈ దేశాన్ని మనం అందరం కూడా బాగా రక్షించుకోవాలంటే తెలంగాణలో మేధావులు ఎక్కున్నారు కాబట్టి, తెలంగాణ పోరాట పందా ఉన్న గడ్డ కాబట్టి, పోరాట రక్తం ఉన్న